హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో చూడండి, ఇక్కడైతే మొత్తము నేను పొద్దున్నే క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ముగ్గు అనేది పెడుతున్నాను. సో ఈ శుక్రవారం రోజు వ్లాగ్ అండి, అందుకోసము ముగ్గు అయితే కొంచెం మంచిగా వేద్దాము, అంటే కొంచెం పెద్దగా వేద్దాము అని చెప్పేసి అయితే ఇక్కడ ముగ్గు అనేది పెడుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఫెస్టివల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అండ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాంటి ముగ్గులు ఇంటి ముందు వేసుకుంటే అదేదో తెలియని ఫీలింగ్ అయితే వస్తుందండి. ఎందుకో తెలీదు, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడైతే వేస్తున్నాను చూడండి, కొంచెము ఫాస్ట్గా పెట్టాను అనమాట. అంటే మీకు కావాలంటే చెప్పండి, నేనైతే వీడియో అయితే తీసి పెడతాను ముగ్గు అనేది ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడైతే కొంచెం ఫాస్ట్గా వేసేస్తున్నాను, లేట్ అయిపోతుందండి. సో ఈ ముగ్గు వీడియో కోసం మాత్రమే మా ఆయననైతే ఆపాల్సి వస్తుంది, లేదంటే వెళ్ళిపోతారనమాట. సో అందుకే ఆపేసి వీడియో అయితే తీస్తున్నాను. సో ముగ్గు అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సో మీకు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకొంచెం రీచ్ అనేది వస్తుందండి. మన ఛానల్ అయితే ఇప్పటి నుంచి వ్లాగ్స్ కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో ఇన్ని రోజులు ఎలాగో టైలరింగ్ దాన్ని మీరైతే మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి వ్లాగ్స్కి కూడా మంచి రెస్పాన్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ నుంచి కంటిన్యూగా అయితే మనకి ముందు అనమాట ఆ ముగ్గు క్లీన్ చేసుకొని వేసుకునే దానికంటే ముందు ఇంట్లో అయితే కొంచెం వర్క్ అనేది చేసుకుంటాను కదా, వంట అది అయితే కంప్లీట్ చేసుకున్నానండి. కంప్లీట్ చేసుకున్న తర్వాతనే బయట అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను 5కి లెగుస్తానండి. 5కి లెగిసిన తర్వాత ఫస్ట్ వంట చేసుకొని తర్వాత బయట క్లీన్ చేసేస్తాను. సో ఈలోపు బయట ఏమన్నా బండ్లు అవి అన్నీ లోపల ఉంటే అవన్నీ బయట పెట్టేస్తారండి. ఇంకా పక్కన నేబర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేస్తారనమాట. నేను తర్వాత క్లీన్ చేసేస్తాను ముందు మొత్తం కూడా. ఓకేనా, చూడండి ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను పొద్దున్న లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతానండి. అందుకోసం అయితే ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఈరోజు కర్రీ వచ్చేసి ఆలూ ఫ్రై చేస్తున్నాను, చపాతీలోకి ఆలూ ఫ్రై చేస్తున్నాను, రైస్ కూడా పెట్టేస్తాను. సో చూడండి ఆలూ ఫ్రై చేస్తున్నాను. తర్వాత బియ్యం అనేది నానబెట్టేస్తానండి. బియ్యం నానబెడితే మనకి ఏంటంటే అన్నం అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి బియ్యం అయితే నానబెడతాను అనమాట. నానబెడితే మనకు కొంచెం తొందరగా అయిపోతుంది. సో ఒక 10 మినిట్స్ నానినా సరే అన్నం అనేది కొంచెం మంచిగా అవుతుంది, తొందరగా అవుతుంది అని చెప్పేసి బియ్యం అయితే నానబెడుతున్నా. సో తర్వాత ఇక్కడ ఆలుగడ్డ అయితే తీసుకున్నా కదా, ఆలుగడ్డ వచ్చేసి పొట్టు అయితే తీస్తానండి. కొంతమంది అలాగే వండేస్తారనమాట పొట్టుతోనే, నాకు ఎందుకో నచ్చదండి. అంటే తినేటప్పుడు అది ఇట్లా వస్తుంది కదా, లేయర్ లాగా వస్తుంది, అందుకోసం నచ్చదు అనమాట. ఇక్కడ నేను మొత్తం కూడా పొట్టాన్ని తీసేస్తాను. కర్రీ చేసినా సరే ఫ్రై చేసినా సరే మొత్తం పొట్టు అనేది తీసేసి చేస్తాను అనమాట. సో పొట్టుతోని అంత ఇష్టం అయితే ఉండదండి నాకు, అందుకోసం చేస్తున్నాను. ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను కాబట్టి మొత్తం కూడా ఈ పొట్టు అనేది తీసేస్తున్నాను. ఓకేనా, చపాతీలోకి ఆలు ఫ్రై అయితే సూపర్ ఉంటుందండి అసలు. సో ఇక్కడ చపాతీ కూడా చేస్తాను కదా, అదే టిఫిన్ లాగా తినేస్తానండి. మళ్ళీ సపరేట్గా టిఫిన్ ఏం చేయను. పిల్లలకి స్నాక్స్కి చపాతీ పెట్టేస్తాను, మా ఆయనకి పెట్టేస్తాను, నేను తినేస్తాను అనమాట. సో నిద్ర వచ్చేస్తుందండి, లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను అంతే. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేశాను. నిద్ర వచ్చేస్తుంది అసలు. 5 కూడా కాలేదండి, 4:50కో 4:45కో లేసాను అనమాట. లేచి ఇలాగా వర్క్ అనేది అంటే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు 5 అయిపోతుందండి. సో 5కి స్టార్ట్ చేస్తే వంట అయ్యేసరికి 6 అవుతుంది. సో అప్పుడు మా ఆయన లేపితే ఆయన రెడీ అయ్యి వెళ్ళిపోతారనమాట. 6:30 6:40 కల్లా వెళ్ళిపోతారు. సో ఇంతకుముందు వీడియో చేశాను కదా, ముగ్గు వేశాను కదా, దానికోసం ఆపేశాను అనమాట. సో ఈ ఒక్క వీడియో తీసి వెళ్ళిపో అని చెప్తే ఆ ఒక్క వీడియో తీసేసి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ నేను ఆలుగడ్డ కట్ చేస్తుంటే సడన్గా చాక్ అయితే వేలు మీదకి వచ్చేసిందండి. నాకైతే భయమైంది, తెగిందేమో అని చెప్పేసి. సో ఏం తెగలేదు, చాలా భయమైంది. సడన్గా వచ్చేసింది అనమాట కట్ చేస్తుండే. సో చాలాసార్లు కూడా కట్ చేసుకున్నానండి వేలు అయితే. సో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆలు అనేది చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అంత బాగుంటుందండి. ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక పక్క రైస్ పెట్టేశాను, ఇంకొక పక్క ఆలు ఫ్రై పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఇవి 2 అయ్యేలోపు నా వర్క్ అయితే నేను చేసుకుంటానండి. అంటే చపాతీ పిండి కలుపుకోవడము, ఇక్కడ స్టాండ్లో గిన్నెలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొత్తం ఎక్కడక్కడ పెట్టేసుకొని నా వర్క్ అయితే చేసుకుంటానండి. వంట చేసుకుంటూనే సగం పని అయితే చేసేసుకుంటాను. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మనము మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
సో ఫ్రై అంటే కొంచెం అక్కడక్కడ తగలడానికి కొంచెం శనగపప్పు అయితే వేస్తున్నానండి. ఫ్రైలో శనగపప్పు అక్కడక్కడ తగులుతుంటే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం అలాగా, అందుకోసం కొంచెం శనగపప్పు అయితే వేసాను. వేసిన తర్వాత చూడండి ఇక్కడ మన ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసేసుకొని ఈ ఉల్లిగడ్డ మంచిగా వేగిపోవాలన్నమాట. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోవాలి. అప్పటిదాకా అయితే మూత పెట్టేసుకొని మంచిగా వేయించుకుంటే సరిపోతుంది. సో ఆలుగడ్డ కట్ చేసిన తర్వాత ముక్కలు అనేవి అలాగే ఉంచేసామనుకోండి అవి కొంచెం బ్లాక్గా అయిపోతాయి అనమాట. అది నాకు నచ్చదు. అందుకోసం వాటర్లో వేసేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా వాటర్ అనేది మళ్ళీ వేసేసుకున్న తర్వాత డైరెక్ట్ తీసి వేసామనుకోండి ఫ్రైలో వాటర్ వచ్చేస్తుంది. అందుకోసం ఇలాగా మొత్తము అంటే ఇట్లా జల్లిగిన్నె అంటారు కదా, దీన్ని ఏమంటారు, బుట్ట, ఇది హోల్స్ ఉందండి దీనికైతే, అందుకోసం దీన్నే వాడుతున్నాను. సో జల్లిగిన్నె కూడా ఉంది, దాంట్లో కూడా వేసేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఏది అందుబాటులో ఉంటే అది. సో ఇందులో వేసేసి పెట్టేసుకుంటే వాటర్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి. ఆలుగడ్డ ముక్కల వాటర్ ఏమి ఉండదండి, ఫ్రై మంచిగా వస్తుంది. సో అందుకోసం ఇక్కడ ఆనియన్స్ వేగే లోపు నేనైతే వాటర్ అయితే తాగుతున్నాను. ఆ వాటర్ అయితే కూర్చొని తాగాలండి, అప్పుడే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది అనమాట కూర్చొని తాగితే. ఇక్కడైతే నేను ఏంటంటే వంట చేస్తున్నాను కాబట్టి ఇక్కడే కొన్ని అయితే తాగేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ లేవగానే టీ కాఫీ అలా ఏం తాగనండి, హాట్ వాటరే తాగుతాను కంపల్సరీ. ఒక 2 టైమ్స్ అన్న హాట్ వాటర్ తాగిన తర్వాతనే అప్పుడు టీ అనేది, పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత అప్పుడు వచ్చి టీ అన్న కాఫీ అన్న పెట్టుకొని తాగుతాను అనమాట. సో డైలీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా తాగుతానండి. టీ అయినా సరే కాఫీ అయినా సరే ఏదైనా ఒక 2-3 టైమ్స్. ఒకసారి పొద్దున్న తాగుతాను, 8:30 9 కల్లా తాగుతాను. ఇంకొకసారి మళ్ళీ 11 కల్లా తాగుతాను, మిషన్ ఎక్కే ముందు తాగుతాను అనమాట. తర్వాత సాయంత్రం ఒకసారి, అంతే 3 టైమ్స్, లేదంటే ఒక 4 టైమ్స్. మా ఆయన ఇంటికాడ ఉంటే మాత్రం ఒక 4 టైమ్స్ అయితే అవుతుంది. సో నేను ఒక్కదాని ఉంటా కాబట్టి ఒక 3 టైమ్స్ అయితే తాగుతాను. వాటర్ అయితే తాగుతున్నానండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా వేగిపోయింది కదా, అందుకని ఆలుగడ్డ అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది అనమాట. మంచిగా ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది ఆలుగడ్డలో. ఆల్రెడీ మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు ఈ గిన్నెలు అన్నీ ఉన్నాయండి, నైట్ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ క్లీన్ చేసుకొని పడుకునేసరికి నైటే 11 అయిపోయింది. సో మళ్ళీ గిన్నెలు పడతాయండి, మళ్ళీ కడుక్కోవాలన్నమాట. ఈ కడుగుడు వండుడు ఇదే సరిపోతుంది పని అయితే. సో చూడండి ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగేసాను నేను. తాగిన తర్వాత పిండి కలుపుతున్నానండి, చపాతీ పిండి. సో పిండి వచ్చేసి మనకి సాఫ్ట్గా మెత్తగా రావాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇక్కడ మరీ వేడైపోయాయండి నీళ్ళు, అంటే తాగడానికి పెట్టాను కదా నేను, కొంచెం వేడి ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకోసం కొంచెం చల్ల నీళ్ళు వేస్తున్నాను, కొన్ని వచ్చేసి వేడి నీళ్ళు వేస్తున్నాను. అప్పుడు 2 కలిపితే మనకి గోరువెచ్చని నీళ్ళు అయితే అయిపోతాయండి. సో అందుకోసం 2 కలిపి వేసేసి కలుపుతున్నాను. కొంచెం ఆయిల్, ఒక స్పూన్తో వేస్తే అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసే స్పూన్ ఉంటుంది కదా దాంతో వేస్తున్నాను, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇలా కొంచెం కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను అనమాట. సో ఇలా పిండి కలిపి ఇప్పుడు మనం అన్నం కూర అయ్యేలోపు పిండి అనేది కలిపేసుకున్నాం అనుకోండి, సో పిండి అనేది నానుతుంది, మనకు కొంచెం మంచిగా వస్తుంది అనమాట. చపాతీ చాలా సాఫ్ట్గా వస్తాయండి, ఒక 2 డేస్ అయినా సరే మంచిగా ఉంటాయి అనమాట సాఫ్ట్గా. సో చూడండి ఇక్కడైతే నేను మొత్తం ఇక్కడ అటు వంట చేసుకుంటూ ఇటైతే చేస్తున్నానండి. సో ఇప్పుడు ఈ పిండి కలిపేసిన తర్వాత ఇంకొంచెం టైం ఉంటుందండి నాకు, అంటే మనం కంటిన్యూగా అయితే ఏం చెయ్యం కదా, కొంచెం టైంలో ఈ గిన్నెలన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నేనే వీడియో తీసుకుంటున్నానండి, అందుకే స్టాండ్ అనేది పెట్టుకొని వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ పిండి అయితే అయిపోయిందండి కలపడము. సో చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసింది. సో పిండి అనేది ఇట్లా ఆరిపోయినట్టుగా పైన అలా వస్తుందండి, అలా రాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అంటే ఇలాగా కవర్లో అయితే వేసేసుకోవాలి. కవర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట, అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే డీమార్ట్ కవర్లు వాడుతున్నానండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా డీమార్ట్ కవర్లు, అందుకోసం అయితే ఈ కవర్ అనేది యూజ్ చేస్తాను అనమాట, మంచిగా ఉంటుంది. సో ఇది ఇప్పుడు పిండి అయితే నానబెట్టేసుకున్నాను కదా, ఈ లోపు అన్నం కూర కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది వండేసిన తర్వాత బయట అయితే క్లీన్ చేసుకుంటానండి. సో ఎప్పుడు చెత్త అప్పుడైతే తీసేస్తానండి, నేను పొయ్యి దగ్గర అయితే ఏవి ఉంచాను అనమాట, చెత్త అయితే తీసేస్తాను.
తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను మొత్తం ఇక్కడ వంట అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చపాతీ పిండి కలిపేసాను. సో ఇక్కడ రైస్ కర్రీ కూడా పెట్టేశాను. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడక్కడ నీట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎక్కడక్కడ నీట్గా పెట్టేసుకుంటే సగం పని అయిపోతుందండి. సో తర్వాత మళ్ళీ మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని అయితే చేసుకోవాలండి. సో 11:30 అలా అవుతుందండి నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత. 11:30కి అయిపోయిన తర్వాత అప్పుడు బ్లౌజులు అనేవి కటింగ్ స్టిచ్చింగ్ అలా చేసుకుంటాను. మళ్ళీ సాయంత్రం వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం పని సాయంత్రం ఉంటుందన్నమాట. పొద్దున 5కి స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ 11 వరకు అయింది పని అయితే ఉంటుందన్నమాట. కంటిన్యూగా ఏదో ఒక పని అయితే ఉంటుంది. సో ఇక్కడ గిన్నెలు సదిరేటప్పుడు ఏంటంటే సౌండ్ అనేది వస్తుంది కదా, సౌండ్కి లెగుస్తున్నారు అనమాట. పిల్లలు కదులుతున్నారు, మా ఆయన కూడా లెగుస్తున్నాడు. సో అందుకోసం అయితే కొంచెం మెల్లగా చూసుకుంటూ నిదానంగా పెడుతున్నాను. సో సౌండ్ లేకుండా ఎలా చేస్తాం చెప్పండి. వంట చేసేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక సౌండ్ అయితే వస్తూనే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను చేసేలోపు అన్నం కూడా ఉడుకుతుందన్నమాట. సో ఇది ఇప్పుడు అయ్యేలోపు నేనైతే మొత్తం పని అనేది కంప్లీట్ చేసేసుకుంటాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా వస్తాయండి, వ్లాగ్స్ అనేవి చూడండి. సో మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మొత్తం వర్క్ అనేది నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది, ఇది కూడా అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు పెట్టేస్తున్నాను అనమాట. సో బాక్స్ అనేది పెట్టేస్తున్నానండి. చపాతీ కూడా చేసేసాను. వీడియో మరీ లెంతీ అయిపోతుంది కదా, అందుకోసం అయితే చపాతీ చేసేదైతే వీడియో అయితే తీయలేదు. సో నేను బయట క్లీన్ చేసి వచ్చేసానండి. ఈ లోపు మా ఆయన అయితే లేపేసి వెళ్ళానమాట బయట క్లీన్ చేయడానికి. మా ఆయన నేను వచ్చేసరికి రెడీ అయిపోయారు. ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నారండి, మా ఆయనే తీస్తున్నాడు. సో పొద్దున్న ఎందుకు లేపలేదు, లేపితే నేను తీసేవాడిని కదా అని అంటున్నాడు అనమాట. సో నేను ఎందుకులే, నువ్వు పడుకున్నావు కదా అందుకని స్టాండ్ పెట్టి తీసాను వీడియో అని చెప్పాను. సో అదే చెప్తున్నాను అనమాట. చపాతీలోకి కర్రీ అయితే తినేసేయి, రైస్కి ఒకవేళ తక్కువ పడితే రైస్కి పెరుగు అయితే తీసుకో అని చెప్తున్నాను. పెరుగు తీసుకోమని చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను చెప్తుంటే సరేలే తీసుకుంటా అని చెప్తున్నారు. సో ఇక్కడ రైస్ అయితే కొంచెమే పెట్టు అని చెప్తున్నాడు అండి. సో పిల్లల లంచ్ బాక్స్కి మా ఆయనకి నా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే ఇప్పుడే చేసేస్తాను వంట. సో ఇదనమాట, ఇక్కడ లంచ్ అయితే పెట్టేస్తున్నాను మా ఆయనకి. సో మన డైలీ మార్నింగ్ అయితే ఇదే ఉంటుందండి, రొటీన్ అనమాట. వర్క్ అనేది ఇదే ఉంటుంది. సో సో ఇక్కడ ఏదో ఒకటి అంటూనే ఉంటారనమాట. అంటే చేసేదానికి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. చూడండి, ఇక్కడైతే పెట్టేసాను నేను. ఒక స్పూన్ పెట్టేస్తే కర్రీ వేసుకోవడానికి అయితే సరిపోతుంది. సో ఇక్కడ ఏదో చెప్తున్నాను, ఆయన ఏదో అడుగుతున్నారు అనమాట. చెప్తుంటే రైస్ అయితే ఇక్కడ అయిపోయింది, బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సపోర్ట్ చేయండి. మన ఛానల్కి అయితే మంచి సపోర్ట్ అనేది కావాలండి. సో ఇదనమాట, లంచ్ బాక్స్ అయితే రెడీ.